కోపం వచ్చినప్పుడు మన శరీరం, మనసు, ఆలోచనలు మూడు కూడా ఒక్కసారిగా మారిపోతాయి. ఇది కేవలం భావోద్వేగం కాదు, శరీరంలో జరిగే రసాయన మార్పుల ప్రభావం కూడా. శరీరంలో ఏం జరుగుతుంది? గుండె వేగంగా కొట్టుకుంటుంది, రక్తపోటు పెరుగుతుంది, శ్వాస వేగంగా మారుతుంది, అడ్రినలిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. శరీరం పోరాటం లేదా పారిపోవటం స్థితిలోకి వెళ్తుంది. మనసులో ఏం జరుగుతుంది? ఆలోచన స్పష్టత తగ్గుతుంది, చిన్న విషయం కూడా పెద్ద సమస్యలా కనిపిస్తుంది, మాటలు కఠినంగా మారుతాయి, నిర్ణయాలు తప్పుగా తీసుకునే అవకాశం పెరుగుతుంది. భగవద్గీతలో ఇలా చెప్పబడింది: క్రోధం వల్ల మోహం వస్తుంది, మోహం వల్ల స్మృతి నశిస్తుంది, స్మృతి పోతే బుద్ధి నశిస్తుంది, బుద్ధి నశిస్తే మనిషి పతనమవుతాడు. అంటే కోపం మొదట మన శాంతిని దోచుకుంటుంది, తర్వాత వివేకాన్ని తగ్గిస్తుంది. కానీ కోపం ఎప్పుడు చెడేనా అంటే కాదు. అన్యాయం చూసినప్పుడు వచ్చే ధార్మిక ఆగ్రహం మార్పుకి కారణం కావచ్చు, కానీ అదుపులేని కోపం మాత్రం మనల్ని, మన సంబంధాలను, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కోపం వచ్చినప్పుడు చేయవలసిన చిన్న పద్ధతులు: వెంటనే స్పందించకుండా 10-15 నిమిషాలు ఆగటం, లోతుగా శ్వాస తీసుకోవటం, ఆ సమయంలో నిర్ణయం తీసుకోకుండా ఉండటం మంచిది. నీళ్లు తాగటం, ఆలోచనను వేరే దిశలోకి మళ్లించటం, ఇవన్నీ చేస్తే కోపం పోతుంది. ఓం తత్సత్.